మల్లారెడ్డి గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడ వచ్చిన ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, పేరెంట్స్కి, మీడియాకి, ఆఫ్ కోర్స్ నా బ్రదర్స్, పక్కన నుంచిన మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మల్లారెడ్డి గారు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మీకు యానివర్సరీ శుభాకాంక్షలు ఇద్దరికి. ఏమండి, అసలు ఇక్కడికన్నా నాకు మీ దగ్గరికి వచ్చి ఎంజాయ్ చేయాలని ఉంది. ఇక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటున్నారు, నా వయసుకి నేను ఇంకా మీ దగ్గరే కావాలి. బట్ ఇప్పుడు అది తప్పదు కాబట్టి మల్లారెడ్డి గారు నన్ను అక్కడికి వెళ్ళేవారు కాబట్టి నేను ఇక్కడి నుంచే మాట్లాడతాను. నిజంగా ఇది నా ఫస్ట్ యాన్యువల్ డే ఫంక్షన్ అటెండ్ అయిన రోజు. అంటే నేను చదివిన కాలేజ్ అటెండ్ అయ్యానో లేదు నాకు ఇంకా గుర్తులేదు, కానీ మీ కాలేజ్కి ఫస్ట్ టైం వచ్చాను. ఏం మాట్లాడాలో తెలియదు. నిజంగా ఈ క్రౌడ్ మీరందరూ చూసి నా మాటలు లోపలికి వెళ్ళిపోయినాయి. బట్ నేను ఇవాళ మీ అందరి ముందు ఇలా నుంచుని ఇన్ని సినిమాలు చేసి ఎంతో కొంత అభిమానం పొందానంటే దానికి ముగ్గురు మెయిన్ కారకులు ఉంటారు. నంబర్ 1 మా అమ్మా నాన్న, వాళ్ళు లేనిదే నేను లేను. రెండోది, నాకు ఈ జన్మనిచ్చి ఈ అవకాశం ఇచ్చిన మా నాన్నగారికి. మూడో వ్యక్తి, నేను కూడా సుమారు మీ వయసులో ఉండేవాడిని, ఒక 19-20 ఇయర్స్ వయసు. అప్పుడు మీకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడిని, మీకన్నా ఎక్కువ కాలేజీలు బంక్ కొట్టేవాడిని. బట్ అదంతా కొద్ది కాలమే. మా అమ్మ కొంచెం కంగారు పడి, నేను ఒక 19 ఇయర్స్ ఉన్నప్పుడు కంగారు పడి, చరణ్ ఇలాగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళిందన్న. ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళి, ఇతను మాట అనట్లేదు, క్లాసులు బంక్ కొడుతున్నాడు, సరిగ్గా చదువుకోవట్లేదు అని చెప్పి ఆ వ్యక్తి దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇప్పుడు ఆ వ్యక్తికి నాకేం చెప్పాలో తెలియట్లేదు, నేను ఏ మాటలో తెలియదు. బట్ 1 అవర్ ఆ వ్యక్తితో రూమ్లో కూర్చుని మేమిద్దరం దాని తర్వాత మాట్లాడుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా లైఫే మారిపోయింది. అప్పుడు నా వయసు చెప్పినట్టు 20 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఏం మాట్లాడేది అవన్నీ ఇప్పుడు మాట్లాడితే నాకు టైం సరిపోదు, కానీ ఆ వ్యక్తి ఇన్స్పైర్ చేసిన విధానం, ఆ చెప్పిన మాటలు ఇప్పటికీ నా బుర్రలో అలా ఇంకిపోయి ఉన్నాయి. అది ఆ వ్యక్తి గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు గుర్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నాన్నగారు ఒకటే మాట అన్నాడు, చరణ్, నాన్నగారు నీకు నాకు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకోకుండా చల్లా చిదురు చేస్తే మనకన్నా వేస్ట్ ఫెలో కూడా ఉండడం. అవకాశాలు రావడం గొప్ప అయితే ఆ అవకాశాలు వాడుకుని ముందుకు వెళ్ళడం అనేది అది మీ టాలెంట్. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, అందరికి ఈక్వల్ గా ఇస్తాడు అవకాశాలు. ఎవరు గొప్పోడు కాదు, గొప్పింట్లో పుడితే గొప్పోడు కాదు, గొప్ప ఇంట్లో పుట్టకపోతే గొప్పోడు అయిపోకూడదు. అవకాశాలు మీ అందరికి వస్తాయి, అది వాడుకోండి. అలా నాకు బాగా చెప్పాడు కాబట్టి ఇవాళ నేను ఏజ్ ఆఫ్ 22 కరెక్ట్గా ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ఏజ్ ఆఫ్ 22 వయసులో నా ఫస్ట్ సినిమా నేను మొదలు పెట్టాను. ఇవాళ వరకు నాకు ఎంజాయ్ చేసే టైం దొరకలేదు. బహుశా ఈ మధ్య నేను కొంచెం ఎంజాయ్ చేస్తున్నాను. అది కూడా ఒక 6 నెలల తర్వాత భయం వేసి, మీ అందరు ఎక్స్పెక్టేషన్స్, మీ అందరూ బయట మళ్ళీ ఒక మంచి సినిమా చేయాలి అని ఎదురు చూస్తారేమో అని భయం వేసి మళ్ళీ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. వీళ్ళందరికీ మించి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మా అభిమానుల నుంచి, మీ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. ఒక గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఉంది మాకు.
మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఒక పొలిటీషియన్స్ కానీ, ఒక గ్రేట్ బిజినెస్ పీపుల్ కానీ, ఒక యాక్టర్స్ కానీ కేవలం నటులు కాదు, సమాజాన్ని మార్చే లేకపోతే ఆలోచించి పెట్టే స్థాయి మాకుంది. అది మేము వాడుకుని సరిగా మంచి సినిమాలు చేసి మీ అందరినీ అరలించాలి. సో నాకు ఇలాగ కొంతమంది మా ఇంట్లోనే ఉన్నారు ఇన్స్పిరేషన్. కొంతమంది మల్లారెడ్డి గారు చెప్పినట్టు ప్రధానమంత్రి గారు, మోడీ గారు చాలా మందికి ఒక మంచి ఇన్స్పిరేషన్. మీకు అలాగే ఒకరు ఎవరో ఒకరు దొరుకుతారు. నాకు తెలిసి మీరు ఎక్కడో వెతకలేదు, ఈ స్టేజ్ మీద నా పక్కనే ఉన్నారు మీ ఇన్స్పిరేషన్. మల్లారెడ్డి గారు ఎక్కడ మొదలుపెట్టి ఒక పాలు అమ్ముకుంటూ జీవితం మొదలుపెట్టి పెద్ద పెద్ద కాలేజెస్కి పెద్ద సంస్థని సృష్టించి ఇలాంటి 30,000 స్టూడెంట్స్ 25-30 కాలేజెస్ మించిన కాలేజెస్ స్థాపించి ఇంత సక్సెస్ఫుల్గా ఇది చాలా అనకపోతే దాని తర్వాత మల్కాజ్గిరి అని ఒక పెద్ద కాన్స్టిట్యూన్సీకి ఎంపీ అవడం అంటే మామూలు విషయం కాదు. సో మీ ఇన్స్పిరేషన్ ఎక్కడో లేరండి, మీ ముందు రోజు మీరు చదివే కాలేజ్ చైర్మన్ గారే మీ ఇన్స్పిరేషన్, మామూలు విషయం కాదు. ఇంకోటి, నేను ఒక 5 పాయింట్స్ నేను బాగా నమ్ముతాను నా లైఫ్లో. ఒకటి, నా ఫ్యామిలీ. ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు. మరి మీరు అప్స్ అండ్ డౌన్స్లో ఉన్న ఏకైక వ్యక్తులు మీ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన కాలేజ్ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. సెకండ్ పాయింట్, ఎడ్యుకేషన్. మనం చాలా చూసాం, కుటుంబాలు విడిపోతాయి, పెద్ద పెద్ద కుటుంబాలు కలపచ్చు, బట్ మీ నుంచి విడగొట్టింది మీ ఎడ్యుకేషన్, మీ నాలెడ్జ్. అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు విడగొట్టలేరు. సో దాన్ని బాగా వాడుకోండి. ఇలాంటి మంచి మంచి సంస్థలు, మంచి మంచి కాలేజెస్ మీకు ఉన్నాయి. యు ఆర్ సో లక్కీ. చాలా మందికి మల్లారెడ్డి లాంటి పెద్ద పెద్ద కాలేజీలో చదువుకునే అవకాశం ఉండదు. అంత ఫీజు రియంబర్స్ తోనే చదువుకుంటున్నారు సార్ ఇక్కడ అంతా. అమేజింగ్. ఇంత మంచి అవకాశం మీకు దొరకదు. సో అది వాడుకోండి, మంచి నాలెడ్జ్ పెంచుకోండి. రేపు పొద్దున పెద్ద పెద్ద అవడానికి ఇక్కడే పునాదులు మీరు వేయాలి. ఇంకోటి, హెల్త్ బాగా చూసుకోండి. ఈ వయసులో నేను చెప్పాను కదా, మీకన్నా ఎక్కువ అల్లరి నేను చేశాను, ఎక్కువ గోల్ నేను చేశాను. సో ఎలాంటి వ్యసనాలకి బానిసలు అవ్వకుండా ఎంజాయ్ చేయండి. వారానికి 1-2 సార్లు అలా ఫ్రెండ్స్తో గడపండి. మిగతా టైం అంతా మీ కెరియర్స్, మీ లైఫ్ మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్, మనందరి ఫేవరెట్ టాపిక్, లవ్. మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రేమ దోమ ఏంటి, జస్ట్ చదువుకోండి అని చెప్పినా అది మన నుంచి వెడగొట్టింది ఏంటంటే మనం ఖచ్చితంగా ప్రేమిస్తాం. అది మంచిదే, ఏదైనా లిమిట్లో ఉంటే మంచిదే. కాలేజ్ లైఫ్లో మనం ఎన్నో అనుబంధాలు, ఎన్నో ఫ్రెండ్స్ని, ఎంతోమంది ఎమోషన్స్ ఒక గురిపోయి ఉంటాం. గుడ్ ఎమోషన్స్ ఉంటాయి, బ్యాడ్ ఎమోషన్స్ ఉంటాయి. నేను కూడా ప్రేమించాను చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు. బట్ ఏదున్నా మన కంట్రోల్లో ఉండాలి. ఏ వ్యసనం కానీ, ఏ రిలేషన్షిప్స్ మన కెరియర్ని, మన గోల్స్ని డిస్టర్బ్ చేయకూడదు. అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్. కెరియర్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మన ఫ్యామిలీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, మీ లవ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే అవ్వాలి. ఏది లైఫ్ అని అనుకోకండి. కెరియరే నా లైఫ్ కాదు, ఫ్యామిలీ నా లైఫ్ కాదు, లవ్ కూడా నా లైఫే కాదు. అన్నీ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి అన్నిటికీ కొంచెం కొంచెం సమయం పాటించండి. బట్ మర్చిపోకండి, ఖచ్చితంగా ప్రేమించండి. దానంత మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇంకోటి ఉండదు. గర్ల్స్, నేను మీకు ఒకటే చెప్తున్నా, ఎక్కడ 22-23కి మీరు అందరు గ్రాడ్యుయేట్ అయిపోతారు. నేను చెప్తున్నాను, ఇమీడియట్ గా పెళ్లి చేసుకోకండి. ఫస్ట్ కెరియర్స్ మీద దృష్టి పెట్టండి, మంచి కెరియర్స్ అనుకోండి. మీ మమ్మీ డాడీ ఫోర్స్ చేసినా చేసుకోకండి. దాని తర్వాత నేను 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. బాయ్స్ మీరు కూడా
ఆ దేవుడు డెస్టినీ నమ్ముతారా మీరు? డెస్టినీని ఆ దేవుడే మీకు పంపిస్తారమ్మా ఒక మంచి అబ్బాయిని. ఈ మధ్య దేంట్లోనూ గ్యారంటీ లేదు. దాని బదులు ప్రేమించే పెళ్లి చేసుకోండి. మీరు మంచి జాబ్స్ ఉండి మీ అత్తోళ్ళింటికి వెళ్తే మంచి రెస్పెక్ట్ ఉంటుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ అవ్వకండి మీరు. ఆయన చెప్పినట్టు రేపొద్దున ఫ్యూచర్ మన లేడీస్ కానీ ఇక్కడ ఉన్న యంగ్ బాయ్స్ మా బ్రదర్స్ అందరూ వీళ్ళే ఫ్యూచర్. సో ఇండియా మొత్తం మీ మీద ఆధారపడి ఉంది. మీరు జస్ట్ పెళ్లి చేసుకునే హౌస్ వైఫ్స్ అవ్వకండి. వద్దని చెప్పినా మీరు కష్టపడండి. మీ జాబ్స్ చేసుకునేటట్టు ఒప్పుకునే ఒక హస్బెండ్ని ఎన్నుకోండి. అలాగే బాయ్స్ పెళ్లి చేసుకునేటప్పుడు మల్లారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని నా వెడ్డింగ్ గురించి చెప్పిన, నేను ఉపాసనని పెళ్లి చేసుకున్నప్పుడు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఎలాంటి ఈక్వేషన్ వేయలేదు. పెద్ద ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అలాంటి ఈక్వేషన్స్ వేయలేదు. జస్ట్ ప్రేమించాను అంతే. ఏ రిలేషన్షిప్ అయినా నిలబడాలంటే ఈక్వేషన్స్ తో నిలబడవు, కేవలం ప్రేమతోనే నిలబడితే దాన్ని నమ్మండి. సో ఇలాంటి అవకాశం మీ అందరినీ కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి, ఆయన ఫ్యామిలీకి, ఆయన ఇన్స్టిట్యూషన్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఇలాగా నేను మర్చిపోయే ఒక కాలేజ్ లైఫ్ ని గుర్తు చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో మీరందరూ ఇలా పనిచేయడానికి మీ వెనకాల ఈ ఒక చిన్న డైలాగ్ చెప్పమంటారు. మగధీర ఏమి కావాలి? ఆరెంజ్. మీరు ఎక్కడి నుంచి? లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్. థ్యాంక్ యూ. అండ్ రేపు ఒక సినిమా ఆడియో ఫంక్షన్ రిలీజ్ అవుతుంది, తెలుసా మీకు? ఏ సినిమా? ఎస్. సో వాళ్ళకి ఫోన్ చేసి నేను మల్లారెడ్డి కాలేజ్కి వెళ్తున్నాను, వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అన్నాను. ఆ ప్రొడ్యూసర్తో మాట్లాడి గబ్బర్ సింగ్ తరపున, నా తరపున ఒక చిన్న కానుక, పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు ఒక మల్లారెడ్డి గారు ఈ బాక్స్ లో ఒక చిన్న కానుక మీకు ఉంది. రేపొద్దున పవర్ స్టార్ గారి ఆడియో ఫంక్షన్ అవుతుంది, సర్దార్ గబ్బర్ సింగ్ తెలుసు. మీ టాప్ స్టూడెంట్స్ ఒక 100 టాప్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు మీ కాలేజ్లో? ప్రతి క్లాస్ వాళ్ళకి నేను ఎవరైతే నన్ను ఇన్స్పైర్ చేశారో మా నాన్నగారు, మా బాబాయ్ అదే ఫంక్షన్ లో ఉండబోతున్నారు. మంచి మాటలు మాట్లాడతారు. మీ టాప్ స్టూడెంట్స్ కి రేపు ఆడియో ఫంక్షన్ కి పాసెస్ తీసుకొచ్చాను. మీకు స్పెషల్ పాస్ సార్. మీరిద్దరు ఆడియో ఫంక్షన్ కాదు, మా ఇంటికి రండి, మాకు అతనిగా వచ్చి మాతో ఫోన్ చేయండి. సో మీ అందరికీ ఒక చిన్న కానుక మల్లారెడ్డి గారికి ఇస్తాను, అది మీరు టాప్ స్టూడెంట్స్ కి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మన రామ్ చరణ్ బర్త్డే 27 ఇదే నెల మనం పెద్ద ఎత్తున మన మల్లారెడ్డి కాలేజీలో చేసుకోవాలి. కాబట్టి అదే విధంగా మన చిరంజీవి బ్లడ్ బ్యాంకు, అది మన బ్లడ్ బ్యాంకు. కాబట్టి రక్తదానం అనేది ప్రపంచంలోనే గొప్ప దానము. మన చిరంజీవి బ్లడ్ బ్యాంకు, మా అన్న బ్యాంకు నేను ఒకటే మాట ఇచ్చిన, ప్రతి నెల ప్రతి వారము ఇక్కడ 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నీకు ఎక్కడ బ్లడ్ కావాలన్నా పేద ప్రజల కోసము నా యూత్ అంతా, నా స్టూడెంట్స్ అంతా క్యాంప్ పెట్టండి, ఒక ఆఫీస్ పెట్టండి. మీకు ఎప్పుడు ఏ రకంగా బ్లడ్ కావాలన్నా అన్ని రకాల బ్లడ్ మా యూత్ వస్తుందని మీ అందరూ కూడా మా స్టూడెంట్స్
నిన్న బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. ఒరే యమ కవర్ చేస్తారా